మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. ప్రియమైన యేసయ్యా, నేను నీ బిడ్డనయ్యా. ప్రియమైన యేసయ్యా, నేను నీ బిడ్డనయ్యా. ఆనంద జ్యోతి వెలిగెను, నా జీవితాన్ని వెలిగించెను. ఆనంద జ్యోతి వెలిగెను, నా జీవితాన్ని వెలిగించెను. ప్రియమైన యేసయ్యా, నేను నీ బిడ్డనయ్యా. ప్రియమైన యేసయ్యా, నేను నీ బిడ్డనయ్యా. కొండగుట్టలు తిరిగిన నన్ను విడువక నన్ను చేర్చుకొంటివి. కొండగుట్టలు తిరిగిన నన్ను విడువక నన్ను చేర్చుకొంటివి. నీవుగా ఇంకెవరున్నారిలలో, పాడెద నా జీవితమంతా. ప్రియమైన యేసయ్యా, నేను నీ బిడ్డనయ్యా. ప్రియమైన యేసయ్యా, నేను నీ బిడ్డనయ్యా. మత్తయి సువార్త 12:19-23 వరకు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దమే వణికినే వినబడదు. విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పుడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అన్నదే. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైనప్పుడు ఆయన ఎద్దకు తేబడను. ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విశ్వాసం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొంచుండిరి. ప్రార్థన. పరిశుద్ర జీవాధిపతి, జీవం కలిగిన మా యేసయ్య, మహోన్నతుడ, మహాగండ, నిత్య నివాసి, సత్యుడైన వాడ, అల్ఫా ఒమేగా అయిన వాడ, ఆది అంతమైన దేవ, పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించుటకు ప్రార్థించుటకు మీరు చూపిన కృపకై వందనాలు. ఈ ఉదయ కాలమే మీ త్రోవకు వెలుగు కార్యక్రమం ద్వారా ప్రార్థించగలిగేదని తన కృపను ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కై వందనాలు. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రులు చక్కని సుపరిపాలన దేశానికి అందించలాగున సహాయం చేయండి, కృప చూపించండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా నీ చిత్తానుసారమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలాగున సహాయం చేయండి. పేద మధ్య తరగతి వారికి విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చేలాగున సహాయం చేయండి. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో నన్ను విడనాడకమని దావీదు మహారాజు అడిగినప్పుడు ఆయన విడనాడక మీ కాపుదల, భద్రత, క్షేమాలతో నింపావు. అలాగే వృద్ధాప్యంలో వచ్చే బలహీనతలో మీ కాపుదల, భద్రత, క్షేమాలతో నింపి వృద్ధులను కాచి కాపాడుతున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అనాథల కొరకు ప్రార్థిస్తున్నాం. అనాథలకు మీరే తండ్రిగా, తల్లిగా ఉండి వారిని ఆదరించి మీ నామాన్ని కనపరచుకోండి. విధవరాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాండ్ర పక్షంగా నీవు వ్యాజ్యమాడతావని వాగ్దానం చేసిన దేవుడిగా ఉన్నావు. వారి పక్షంగా వ్యాజ్యమాడి వారి అవసరతలన్నీ తీర్చండి. నిరుద్యోగులు ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం రావడానికి దాడులు సరళం చేయండి, మీ కృపతో నింపండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభించబడింది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ రెక్కల నీడలో బిడ్డలను భద్రపరచండి. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు మీ క్షేమాన్ని కలుగు చేయండి. చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు జ్ఞానమందు, వయస్సు ఎందు, నీదయందు, మనుషుల దయందు ఎదుగులాగా సహాయం చేయండి.
యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో నీ కాడిని మోసే వారిగా వారు ఉండేలాగా సహాయం చేయండి. యవనస్తులు ఇంటర్నెట్ ను సక్రమమైన రీతిలో వినియోగించడం కొరకు సహాయం చేయండి. ఈ రోజు జన్మదినము అలాగే వివాహ వార్షికోత్సవాలు జరుపుకునే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి నూతన జన్మదినాన్ని బట్టి, వివాహ వార్షికోత్సవాన్ని బట్టి ప్రతి ఒక్కరు సంతోషించి ఆనందించలాగున సహాయం చేయండి. అనేకమైనటువంటి జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవడానికి కావలసిన కృపతో నింపండి, బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంలో మీ కాపుదల, భద్రత, క్షేమాలతో నింపండి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. మీరు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. ప్రయాణాల్లో ఉన్న ప్రయాణికుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు చేరవలసిన గమ్యస్థానంలో చేరటానికి కావలసిన కృపతో మీరు నింపండి. సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వవాణిలో ఉన్నటువంటి 9 విభాగాల కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వవాణి జాతీయ నాయకత్వాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. నెట్వర్క్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డైరెక్టర్స్ గా ఉన్నవారు, అలాగే స్టేట్ కోఆర్డినేటర్స్, ఏరియా కోఆర్డినేటర్స్, విశ్వవాణి ప్రమోషనల్ స్టాఫ్, అలాగే ఆ యొక్క విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి, సహాయం చేయండి. అనేక ఆత్మల రక్షణార్థమై వీరంతా కలిసికట్టుగా పనిచేయడానికి కావాల్సిన కృపతో నింపండి. దేశ భద్రత కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చుట్టూ మీ కాపుదల, భద్రత, క్షేమాలతో నింపండి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో శాంతి, సంతోష, సమాధానాలు అనుగ్రహించండి. యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేము కొరకు ప్రార్థించమని నీ వాగ్దానం చేసిన దేవుడిగా ఉన్నావు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండగా మీరే సహాయం చేయండి. యెరూషలేము మరలా తిరిగి కట్టబడలాగున, యెరూషలేములో నీ మందిరము కట్టబడలాగున సహాయం చేయండి. కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాన్ని బాక్స్ హోల్డర్స్ కొరకు, స్పాన్సర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఎన్నో అవసరతలు మానుకొని వారు నీ పరిచయకు గుప్పులు విప్పుతూ ఉండగా ఆ కుటుంబాలకు రావాల్సిన ప్రతి అవసరతలు, ప్రతి దీవెనలు మీరు అనుగ్రహించండి. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతలు మీరు తీర్చండి. మీ నామాన్ని మహింపరచుకోండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ పాదముల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఈ విజ్ఞాపనలన్నిటికీ సమాధానం పొందుకునేటటువంటి విధానంలో మమ్మల్ని నింపి బలపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ మనవులు అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, దీవెన, ఆదరణ, ఆశీర్వాదం ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333 కు వెంటనే ఫోన్